సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కప్ప మమతా మహేష్ 1వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరిస్తారని, ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలను ప్రజలకు అందేలా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంజల కొండల గౌడ్, ఒంటరి మల్లారెడ్డి, పొట్టి కరుణాకర్, బాయిరాజ్, అస్గర్, సయ్యద్, షాదుల్లా యాదవ్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజలకి నా నమస్కారాలు. మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ పంపిన నరసన్న గారికి కృతజ్ఞతలు. మా మీద నమ్మకం ఉంచి ఇక్కడ పంపినందుకు రుణపడి ఉంటాము. ఎప్పటికీ పోటీ చేయడానికి వస్తున్నాము. మేము పోటీ చేస్తున్నాము. చేత గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. వచ్చిన తర్వాత మనకి ఉచిత బస్సు, సన్న బియ్యము, రేషన్ కార్డ్స్ వచ్చినాయి, కరెంటు ఫ్రీ వస్తుంది, ఇంద్రమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇంకా చేతి గుర్తుకి ఓటేస్తారని కోరుకుంటున్నాను. మనదే ఉంది కాబట్టి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే అన్ని పథకాలు మన ముందుకు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మేము ఎల్లప్పుడూ వాళ్ళకి తోడు ఉంటాము. ముందుగా నమస్కరించి తెలియజేయమనగా అన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి ఆశీర్వాదంతో, ఆంక్ష గారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు బలపరిచినటువంటి క్యాండిడేట్ను కప్ప మమతా మహేష్ను తీసుకొని వార్డులో ఇంటింటికి ప్రచారం కోసం వస్తున్నాము. వార్డులో ఇంటింటికి తిరుగుతూ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలను వివరిస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా చేయబోయేటువంటి పథకాలను ప్రజలకు తెలియజేస్తూ అన్నగారి సహాయంతో మేము వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి సహాయశక్తిగా కృషి చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో చేసే పనులు ప్రతి ఒక్క నిరుపేదకు చేరవేస్తామని అన్న తరపున, అంటే గవర్నమెంట్ తరపున మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. మా వార్డును భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మా వార్డుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి అన్నగారి దృష్టిలో పెట్టి అన్నగారి యొక్క సహకారంతో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తామని వార్డు ప్రజలకు మా యొక్క కప్ప మమతా మహేష్ తరపున నేను వాళ్ళకి వార్డు ప్రజలకు వాళ్ళు ముందుగా వస్తున్నారు కాబట్టి, తెలియకుండా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కొత్త కాబట్టి వాళ్ళ తరపున ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరుగుతుంది.